శివుడి పూజలో చేయకూడని తప్పులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి చాలా ప్రత్యేకం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు చెబుతున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడికి చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివపూజలో చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడిని పూజించే ముందు వినాయకుడిని తప్పకుండా పూజించాలి. అంటే నీళ్ళు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించాలి. వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాతే మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ మహాశివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు. శివపూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులలో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలుపెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార కంపల్సరిగా ఉండాలి. అంటే శివలింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని మన వేదాలు చెబుతున్నాయి. పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం మనకి దక్కుతోంది. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ, మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధంను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వలన ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరానికి వేడి చేస్తుంది. కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం అనేది అత్యంత శ్రేయస్కరం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి తెంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య రోజు, మకర సంక్రాంతి రోజు, పౌర్ణమి రోజు, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వపత్రాలను చెట్టు నుండి తెంపరాదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే మనం శివుడికి సమర్పించాలి. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది. అలాగే విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలకు లోను కాకుండా చూస్తాడు. మన నుదుటిపైన 3 గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మాల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు.
ఈ విభూది మహిమను వివరించే కథ దేవీ భాగవతం 11వ స్కందంలో ఉంది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్యలో హోమం చేసి తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికం అని